తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1532 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు ఇంటర్ బోర్డు 1 నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తివేసింది. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు కేంద్రాల్లోకి అనుమతించనుంది. రేపటి నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనుండగా ఎల్లుండి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈసారి ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించింది ఇంటర్ బోర్డు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం లొకేషన్ వచ్చేలా ఏర్పాటు చేసింది. మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ అజయ్, రేపటి నుంచి జరగబోయే ఇంటర్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఇంటర్ బోర్డు ఎటువంటి సూచనలు జారీ చేసింది, ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి? ఎస్, మనం చూసుకోవచ్చు. రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు అనేది ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుండి ప్రారంభమైనటువంటి ఫస్ట్ ఇయర్ పరీక్షలు 19వ తేదీ వరకు, ఎల్లుండి నుండి ప్రారంభమైనటువంటి సెకండ్ ఇయర్ పరీక్షలు 20వ తేదీ వరకు సాగనున్నాయి. దాదాపుగా మొత్తం ఏర్పాట్లను ఇంటర్ బోర్డు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే విద్యార్థులకు ప్రధానంగా ఇంటర్ బోర్డు కొన్ని సూచనలు చేసినటువంటి సందర్భం. ఏదైతే హాల్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ అనేది ముద్రించింది, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే హాల్ టికెట్ పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సెంటర్ ఎక్కడ ఉందన్నది లొకేషన్ అయితే వస్తుంది. అయితే దీనికంటే బెటర్ ఆప్షన్ ముందుగానే వెళ్ళి సెంటర్ చూసుకొని వస్తే చివరి నిమిషంలో ఇబ్బంది పడకపోవడం, సెంటర్ ఎక్కడుందని వెతుక్కోవడానికి అవకాశం ఉండకపోకుండా ఉంటుందంటూ కూడా ఒక సూచన అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రశ్నాపత్రాలపై సీరియల్ నెంబర్స్ను కూడా ముద్రిస్తారు. ఏ ప్రశ్నాపత్రం ఎవరికి ఇచ్చారు, ఏ విద్యార్థికి వెళ్తుందన్నది సులువుగా తెలుసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అంటే ఒకరు పేపర్ ఒకరు మార్చుకోవడానికి అవకాశం లేకుండా ఈ పద్ధతిని అయితే ప్రవేశపెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. చేతికి వాచీలను కూడా అలౌ చేయడం, అది డిజిటల్ వాచీలైనా ఎలక్ట్రిక్ వాచీలైనా ఏ వాచీలైనా కూడా ఇంటర్మీడియట్ బోర్డు అయితే లోపలికి అనుమతించే ప్రసక్తి లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఇంటర్ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతున్నాయన్నది కూడా పర్యవేక్షిస్తారు. ఏదైనా సమస్యలు ఉంటే కూడా తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమై 12 గంటలకు పరీక్షలు ముగుస్తాయి. అయితే ఎప్పుడు ఉండే విధంగా ఏదైతే నిమిషం ఆలస్యమైతే లోనికి అనుమతించనన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను ఎత్తివేయడం జరిగింది. పరీక్ష ప్రారంభమైనటువంటి తర్వాత 5 నిమిషాలు లేట్ అయినా కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అయితే 8:45 నిమిషాలకే విద్యార్థులకు క్యూఆర్తో ఏదైతే ఓఎంఆర్ షీట్తో కూడినటువంటి ఆన్సర్ షీట్ని ఇస్తారు. ఆ క్యూఆర్ ఏదైతే ఓఎంఆర్ షీట్ పైన విద్యార్థి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవి డీటెయిల్స్ అన్నిటి కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక విద్యార్థి ప్రశ్నపత్రము, ఒక విద్యార్థికి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్ మరొక విద్యార్థికి రావడం అయితేనేమి, ఒక విద్యార్థికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ మరో విద్యార్థికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 1కి 2 సార్లు చెక్ చేసుకొని వాళ్ళు ఆన్సర్లు అనేది ప్రారంభిస్తే బాగుంటుంది అంటూ కూడా సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇంటర్ విద్యార్థులు పరీక్ష రాసే విద్యార్థులను పరిశీలిస్తే దాదాపు 9 లక్షలకు పైగా మంది విద్యార్థులు ఈసారి ఇంటర్ పరీక్షలు అయితే రాయబోతున్నారు. ఇందులో 4,97,528 మంది అబ్బాయిలు ఉండగా, అదేవిధంగా దాదాపు 5 లక్షల మంది, కేవలం 4,99,443 మంది అమ్మాయిలు అయితే ఈసారి పరీక్షలు రాస్తున్నారు. దీనికి అనుగుణంగా 1,532 సెంటర్లను ఏర్పాటు చేయగా ఇందులో 49 సెల్ఫ్ సెంటర్లను కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి అనుమతించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. థ్యాంక్ యూ అజయ్.